ఈరోజు చేపల కూర చేసే విధానం చూపిస్తాను. నా స్టైల్లో చేసి తినండి, టేస్టీగా ఉండిద్ది. ముందైతే చింతపండు నానబెట్టేస్తున్నాను, కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇక కూర చేసే విధానం చూపిస్తాను, ట్రై చేయండి, టేస్టీగా ఉండిద్ది. మాకైతే ఫ్రెష్గా దొరికిద్ది, అప్పుడప్పుడు తీసుకొచ్చి చేసుకొని తినడమే. చేపలు అయితే అన్నీ కట్ చేసుకున్నాక క్లీన్ చేసుకోవాలి. ఈరోజైతే కట్టెల పొయ్యి మీద కుండలో చేస్తున్నాను. మునక్కాయ వేసి నా స్టైల్లో చేస్తున్నాను, చేసుకోండి, ట్రై చేయండి. హాయ్ అండి, పొయ్యి వెలిగించేసా, కుండ పెట్టేస్తున్నా. కుండ అయితే వేడెక్కేసింది, ఆయిల్ పోస్తున్నాను. మిర్చి, పోపులు, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మిరపకాయలు కూడా వేసాం కదా, కరివేపాకు వేసాము. చేపల కూర అయితే ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఇప్పుడైతే మునక్కాయలు చేపల కూర కదా చేసేది, ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. నెక్స్ట్ ఉల్లిపాయలు, కుండలో చేస్తున్నాం కదా, టేస్టే వేరు, సూపర్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టమోటాలు, బాగా మగ్గాలి. నెక్స్ట్ మునక్కాయలు వేసేద్దాం. చేపల కూర మునక్కాయ టేస్ట్ బాగా ఉండిద్ది, ట్రై చేయండి. ఉప్పు వేసేస్తున్నా, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను మా టేస్ట్కి తగినంత వేసుకుంటున్నాను. మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం మగ్గాలి నూనెలో. ఇంకా చూడండి, కలర్ చేంజ్ అయ్యిద్దిగా. ఇప్పుడు కారం వేసుకున్నాం. ఫస్ట్ పసుపు, మీ టేస్ట్కి తగినంత కారం, కొంచెం ఆ ముక్కలకి మసాలా పట్టాలి. మగ్గింది కదా, ఇప్పుడు చింతపండు వాటర్, చింతపండు వాటర్ వేసాక మిక్స్ చేయాలి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇక మూత తీసి చూద్దాం. బాయిల్ అవుతుంది కదా, ఇక చేపలు కడిగి పెట్టుకున్న చేపలకి వేసేద్దాం. మునక్కాయలతో
చేపల కూర బాగా ఉండిద్ది, టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసుకోండి, తినండి. టేస్టీగా ఉండిద్ది. ఇంకా పొయ్యి మీద చేస్తున్నాం కదా, ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి గంటితో కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నా వీడియో చూసి ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ కట్లు పొయ్యి మీద చేయాలంటే ఈజీ అనుకుంటున్నారా? ఈజీ కాదు, కష్టమే. చేయాలండి. ఆ పొయ్యి వెలిగించి ఆ మంటలో కూర్చొని చేయాలంటే కష్టం. ఇప్పుడైతే నేను ధనియాలు, జీలకర్ర, చెక్క, తెల్ల ఉల్లిపాయ వేసి మిక్సీ పెట్టుకున్నాను. ఆ పొడి వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎలా కుక్ అవుతుందో చూడండి. ఈ మట్టి దాంట్లో చేస్తే టేస్టే వేరు, సూపర్ టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కుకింగ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఇక నూనె అంతా పైకి తేలేసింది, కానీ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కుండ అయితే పొయ్యి ఆపేసినా కూడా కొంచెం కాసేపుడు మరుగుతానే ఉండిద్ది. ఆ కుండ వేడికే మరిగిద్ది ఆపేస్తున్నాక. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.